నిన్నటి రోజున తెలుగుదేశం ఇన్ఛార్జి మొన్నను ఆలజంగి గ్రామస్తులు కనీ విని ఎరుగని రీతిలో పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, స్థానికంగా నా మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ వైసీపీ పార్టీలో గెలుచుకొని వైసీపీ పార్టీలో పంచాయతీ బోర్డు సర్పంచ్ మెంబరు అయినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం వైసీపీ శ్రేణులందరూ కూడా జీర్ణించుకోలేక ఇంత దుర్మార్గమైనటువంటి పని చేశారనేటువంటి కసితోని ఉప్పినలాగా అల్జం గ్రామస్తులు పాపం ఎవరికి ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగం చేసుకుని బొబ్బిలి నడివీధుల్లో నడుచుకొని మరీ వచ్చి వాళ్ళ తాలూకా అభిమానాన్ని ఇక్కడ వ్యక్తపరిచిన విషయం నేను చెప్పడం కాదు, మీరు అందరూ కూడా చూశారు ప్రత్యేకంగా. దానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కుమారకృష్ణ రంగారావు గారు, ఆయన బోగమాటలు అంటే ప్రతిసార్లు గుచ్చుకుంటున్నట్టున్నాయి ఆయనకి. ఆయన నిన్న ఆడిన ప్రతి మాట బోగమాటే, ప్రతి మాట కూడా బోగమాటే. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కీర్తిశేషి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములకి ఎంతో అపారమైనటువంటి నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటికి ఎంపీ ఒకటికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఆ బీఫారంతో ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవో లేకపోతే ఇంకేది ఆశించో పార్టీ ఫిరాయించి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని వాళ్ళు బిగినింగ్ నుండి అదే రకమైనటువంటి వాళ్ళ పార్టీ కానీ వీళ్ళు కానీ ప్రోత్సహించినటువంటి వ్యక్తులుగా వాళ్ళు బోర్డులు అనకపోతే ఏమంటారో సమాజాన్ని అడుగుతున్నాను నేను. అదొకటే కాదు, ఏదో అవాకులు చవాకులు చెప్పి తీసుకొచ్చారు అని చెప్పి మా మీద అవాకులు చవాకులు ఏది కూడా నేను ఆడిన ఒక మాట కూడా, అలాగే ఆ గ్రామస్తుడిగా ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చిన్న ఆడిన మాట కూడా ఏది కూడా అవాకులు చవాకులు వాళ్ళ మీద మాట్లాడలేదు. వాస్తవాలు వాళ్ళన్నీ బోక మాట్లాడుకొని చెప్పడం జరిగింది. ఏదో మేము అధికార బలంతో అందరినీ ఇబ్బందులు పెట్టామనో, లేకపోతే మా వాలంటీర్లతోని మా సచివాలయ సిబ్బందితోనో, లేకపోతే మా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ బెదిరించామని ఇలాంటి మాటలు. ఎవరు బెదిరిస్తే ఈరోజు బెదిరిపోయేటువంటి వ్యక్తులు లేరు. అలాగైతే తెలుగుదేశం రోడ్డు మీద నడ్డాకే లేదు ఈవేళ వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలకి. అంతేత ప్రజాస్వామ్యంలో మన అందరం ఉన్నాం, వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా రాజకీయ పక్షాలని కూడా ప్రజాస్వామ్యంలో బెదిరిస్తే బెదిరిపోయేటువంటి మనుషులు ఎవరు లేరు. అవాకులు చెప్పాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉందేమో కానీ వైసీపీ పార్టీ వాళ్ళకి అవాకులు చెప్పవలసినటువంటి అవసరం లేదు. వాస్తవాలు చెప్పడానికే టైం చాలక ఒకటి రెండు విషయాలు చెప్పి మేము ముగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతను బోక మాటలు అనకపోతే అతను ఒక మాట అన్నాడు రైతులను ఉద్దేశించి, రైతులకి వాళ్ళు పండించినటువంటి పంటకి జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని అంటే అది బోక మాట అనకపోతే ఏమంటారు? గత 4 సంవత్సరాల క్రితం వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి బాకీ పడినటువంటి 86 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత బాకీలు తీర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఆ రోజులుగా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా ₹1 నాకు ప్రభుత్వం ఇంకా బాకీ ఉందని చెప్పేటువంటి మగవాడు ఎవరైనా బొగ్గులు నియోజకవర్గం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. ఆయన కానీ నా ముందు నిలుపుతో పెట్టగలిగితే, లేకపోతే ఆయన బుక్కు రోడ్డుకు రాసుకుంటాడా అని అడుగుతున్నాను మీ ద్వారా. ఈ బోకు మాటలు అనకపోతే ఏం మాటలు అంటారు అతన్ని? ఊరికే గొచ్చుకొని అంటే తప్పుడు మాటలు. ఆయన చేసినటువంటి నిర్వాహకానికి, ఆయన చేసినటువంటి వెధవ పనులకి బోకు మాటలు అనకపోతే వాళ్ళని ఏమని సంబోధిస్తారని మీ ద్వారా నేను క్వశ్చన్ ఇస్తున్నాను. స్పెసిఫిక్గా పలానా తప్పు వైసీపీ నాయకులు చేశాడనో, లేకపోతే వైసీపీ పార్టీ చేసిందనో, లేకపోతే ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మాటలు. మేము మా ప్రభుత్వ టైంలో రోడ్లకి అనేకమైనటువంటి నిధులు ఇచ్చాము, ఆ నిధులు ఇప్పుడు ఖర్చు పెట్టలేకపోతే సిగ్గు లజ్జ ఏమైనా ఉందా?
2013లో వైడనింగ్ ఏం శాంక్షన్ చేస్తే ఎక్స్ఎమ్మెల్యేగా మన గౌరవ మంత్రివర్యులు ఆవేళ మంత్రివర్యులే ఇవాళ మంత్రివర్యులు సత్యబాబు గారితో 10.5 కోట్లు శాంక్షన్ చేస్తే చేసుకోలేనటువంటి శాతగాని దద్దములు వీళ్ళు బోకు మాటల గురించి మాట్లాడతారా? వీళ్ళు బోకు అనకపోతే ఏమంటారు? వీళ్ళు నిజాయితీ పనులు అంటారా? వీళ్ళని వాడనే ప్రతి మాట కూడా అతననే ప్రతి మాట కూడా ఆయనకే వర్తిస్తుంది. ప్రతి మాట ఆయనకే వర్తిస్తుంది. ఒకసారి ప్రజలంతా అవివేకులు కాదు. ప్రజలు మనందరికన్నా ఆయనకన్నా నాకంటే ఉన్నటువంటి రాజకీయ నాయకుల కంటే చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. అంతేగా నా మాటలు నేను చేసే పనితనం కూడా చూస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పని కానీ వాళ్ళు ఆడే మాటలు కానీ వాళ్ళు ఆడే ప్రెస్ మీట్ కానీ స్పష్టంగా చూడడం జరుగుతుంది. అంతేగా బోకు మాటలు అనేది ఎవరు మాట్లాడుతుంది అనేది స్పష్టంగా ప్రజలకు తెలుసు. ఇంకో మాట అన్నాడు, రేపు మరి 2 నెలల్లో ఎన్నికలు అయితే అర్జున్ గ్రామంలోనే మా ఓట్లు చూసి తలకాయ ఎక్కడ పెట్టుకొని ఎవరు అక్కడ పెట్టుకోవాలంటే వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు. గాబరా ఏం పడద్దు. మరి ఒక అర్జున్ ఓట్లే కాదు, బొబ్బుల నియోజకవర్గంలో ఖచ్చితంగా 15,000 ఓట్లు తక్కువ లేకుండా నేను గెలిచి తీరుతాను. ఆవేళ ఎవడ బుర్ర అక్కడ పెట్టుకుంటారనేది ఆవేళ చూసుకున్నాను. ఇవాళ గాబరా పడి నేను వాళ్ళు 30 అనొచ్చు, లేదా 15 అనొచ్చు, లేదా నేను 10 అనొచ్చు, లేదా వాళ్ళు నేను పోతాను అనొచ్చు. అది వేరే విషయం. కానీ అంతిమ నిర్ణయం అనేది ప్రజలే కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికల తర్వాత ఎవరు ఎక్కడ బుర్ర పెట్టుకోవాలనేది ఆవేళ వాళ్ళు పోతే వాళ్ళు ఆలోచించుకుంటారు, మా పార్టీ పోతే మేము ఆలోచించుకుంటాం. అందులో అనుమానం అయితే లేదు. కానీ ఒకటి, ఈ నియోజకవర్గం బీసీ నియోజకవర్గం, బీసీలకి ప్రాధాన్యత పరిపూర్ణంగా ఉండాలనేది మా తాలూకా డిమాండ్. ఆ విధంగానే నేను ఇంతవరకు కార్యకలాపాలు చేస్తున్నాను. మరి ఆ పార్టీ వాళ్ళు మరి ఏ విధంగా బీసీ జేహో బీసీ అని చెప్పి రాజుకి ఇక్కడ సీట్ ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా బొబ్బుల నియోజకవర్గ 50 మంది ప్రజానికి కూడా వాళ్ళకి మట్టి కల్పించడం కాదు. రాబోయే రోజుల్లో వాళ్ళుగా మేము బొబ్బుల్లో నిలబడతాం అనుకోవడానికి భయపడాల్సినటువంటి రోజులు 2024 తర్వాత వస్తాయని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఆయన బోకు మాటల గురించి. కానీ మరి ఆయన అనే ప్రతి మాట బోకు మాటే. నిన్న ఆడిన ప్రెస్ మీట్ కూడా బోకు మాటలతోనే మాట్లాడాడు ఆయన. దేనికైనా చర్చకు వస్తాడా? నిజాయితీగా మాట్లాడిన మాటలకి దేనికైనా ఇంతకన్నా గౌరవం ఏంటండి? 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వ టైంలోని బాకీ పడినటువంటి బాకీలు రైతులకి జగన్మోహన్ రెడ్డి తీరిస్తే ఇవాళ కూడా బాకీలు ఉండిపోయి రైతులకి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదని అంటుందంటే బోకు అనకపోతే ఏమంటారండి? ఇంకా అంతకన్నా చెడ్డపదం. అంటే ఒక మర్యాద అయిన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఇంక తప్పుడు మాట్లాడడం మర్యాద ఉండదని బోకు మాటలు అన్నాను నేను. ఇంకా అంతకన్నా చెత్తపదంగా ఉంటే చెప్పండి, మాట్లాడతాను. ఆ మాటే చెప్తాను ఆయనకి. ఏ ఒక్క విలేజ్ వాళ్ళు బయట రోజులు రాలేదు. ఈ ప్రవాహం ఏంటనేది చూడడానికి అనేక మంది బొబ్బులు టౌన్లో వాళ్ళు వచ్చి ఉంటారు, గ్రామాల్లో వాళ్ళు ఎవరైనా బొబ్బులు వస్తే ఏంటి ప్రవాహంలో ఆర్జింగ్ వాళ్ళు వచ్చేస్తున్నారు వైసీపీ పార్టీలకి అని చెప్పి అనుకుని ఈ వెధవ సంస్కృతిని మొదలుపెట్టింది. ఆయన ఒక్క మాట గుర్తుపెట్టుకోమనండి. ఆయన కౌన్సిలర్ ఎలాగయ్యాడు? ఆ రోజుల్లో నేను టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను నిలబెట్టినటువంటి అమ్మాయిని, అలాగే డెమ్మి క్యాండిడేట్ని రాత్రి కిడ్నాప్ చేసి ఆయన ఏకగ్రీవంగా కౌన్సిలర్ అయ్యాడు. అతను బోకు అనకపోతే ఏమంటారని మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాదా? చెప్పాలని చెప్పనండి. ఎత్తిపోతల పథకాలు లోచర్ల, రాముడు వలస, అలాగే బ్రిడ్జి పారాది ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసినటువంటి దరిద్రమైనటువంటి బుద్ధి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది. మరి ఇలాంటి బోకు పనులు చేసిన వాళ్ళు బోకు అనకపోతే ఏమంటారో అని నేను అడుగుతాను. ఒకవేళ నిజంగా ఆలయం చేశారంటే చూపించమని కాగితాలు మీకు చూపించమని నా దగ్గర లేదు, మీకు చూపించమని ఆర్డర్ కప్పింది. అందుకనే గత 4 ఏళ్ళుగా వాళ్ళు అలా చేశారు కాబట్టి ఎలాగైనా శాంక్షన్ తెచ్చి ఆ రైతాంగానికి లేకపోతే ఆ ప్రాసెస్లో ఇవ్వాలని కొట్లాడుతూనే ఉన్నాను. నేను ఇవాళ ఏదో మేరబానికి ఎలక్షన్ ఉందని చెప్పి అడిగినటువంటి సందర్భం కాదు. నా ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక పర్యాలు నేను అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడిన సందర్భాల్లో ఒకసారి అది ఓపెన్గా సీక్రెట్ లేదు డాక్యుమెంట్, అది ఓపెన్ డాక్యుమెంట్.
ఎప్పుడైనా వాళ్ళు అసెంబ్లీలో తీసుకోమనండి, నేనేమేమి మాట్లాడాను 4 ఏళ్ళలో తీసుకుంటే ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడానో కూడా వాళ్ళకి ఆ డాక్యుమెంట్ వస్తుంది. ఇవాళ ఎలక్షన్ కోసమైనా ప్రజలకి ఐవాష్ చేయడం అలవాటు. నేను రైతు బిడ్డగా లేదు, ఇంకో ఆ మాట కూడా అన్నాడు, రైతు బిడ్డ అంటే నేను ఎప్పుడు రైతు బిడ్డనే, రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు బిడ్డ. నువ్వేదో ఎందుకు ముట్టికి పేడ రాసుకొని గంగిరెద్దునేమో బండెద్దు అంటే అవదు. ఇతను ఎవరు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ రాజు అని పెట్టుకున్నాడు, ఇవాళ నేను రైతుని అనుకుని తెలిస్తే అది ఎక్కడ చెల్లుతుందండి? అదే తప్పలేదే, నేను రైతు పెట్టిన కాబట్టి రైతు పెట్టినాను అంటున్నాను. వాళ్ళు రాజు పెట్టలు అనుకుని రాజు పెట్టలుగా తిరుగుతున్నాను. మేమే తప్పని అనలేదే. అంటే ఖచ్చితంగా వాళ్ళకి కానీ ధైర్యం కానీ ఉంటే వాళ్ళ టైంలో శాంక్షన్ అయిందని వాళ్ళకి నిన్న ప్రెస్ మీట్లో ఆ 2 ఎత్తిపోతల పథకాలు కానీ బ్రిడ్జ్ కానీ ఉందంటే మీకు చూపించమని నా వాళ్ళకి అక్కర్లేదు. నాకు ఎలాగ వాళ్ళ మీద నమ్మకం లేదు, ఎలా అబద్ధాలు చేసినటువంటి పనులు. మీరైనా పబ్లిష్ చేస్తారు, ప్రజలకు తెలుసుకుంటారు.